క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పఠనము మనం ధ్యానించినట్లయితే కొందరు పక్షపాత రోగితో బాధపడుతున్న ఒక వ్యక్తిని క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారి యొక్క విశ్వాసము మెచ్చదగినది అని వారితో పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనములో రెండు ముఖ్యమైన అంశాలను మనం ధ్యానించవచ్చు. ఒకటవదిగా కొందరు పక్షపాత రోగిని తీసుకుని రావడం, రెండవదిగా మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది అని చెప్పడం. కొందరు పక్షవాత రోగిని తీసుకుని రావడం అనంటే మనం ఈ సువిశేష పట్టణాన్ని ఏ విధంగా మనం ధ్యానించాలి అంటే, కొంతమంది ఆ పక్షవాత రోగిని ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మనతో మన సంఘములో ఉన్న వారిని దేవుని సన్నిధికి మనం తీసుకుని రాగలగాలి. తద్వారా ప్రభువు ఆ కుటుంబానికి అద్భుతాలు చేయడం ద్వారా తీసుకొచ్చిన మనకి మన కుటుంబాలలో ఎంతో మేలులు జరుగుతూ ఉంటాయి. రెండవదిగా పాపములు క్షమించే అధికారము క్రీస్తు ప్రభువు ప్రతి అభిషక్తునికి వసుకుతూ ఉన్నాడు. ఈనాడు ప్రస్తుతంలో ప్రొటెస్టెంట్ పాస్టర్లు కానీ లేదా ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఒక మనుషునికి అనగా ఒక మనిషికి పాప సంకీర్తనం చేయడం ఏంటి, మన పాపములు తనకి ఒప్పుకోవడం ఏంటి, తను మన్నించడం ఏంటి అని అపోహగా మాట్లాడుతూ ఉంటారు. వారు బోధించడమే కాక ఇతరులను కూడా వారి యొక్క భక్తిని పోగొడుతూ ఉంటారు. క్రీస్తు ప్రభువే ఈనాడు సువిశేష పఠనంలో చెప్తూ ఉన్నాడు, రాబోయే కాలములో మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం నేను ఇస్తాను. అదే వాక్యాన్ని కథోలిక శ్రీసభ అనుసరిస్తూ ఉంది. గురువు ఆ యొక్క కుర్చీలో కూర్చోవడం మనం చూస్తాం, కానీ ఆ పాపములను క్షమించే వ్యక్తి మాత్రం క్రీస్తు ప్రభువు అని కథోలిక శ్రీసభ విశ్వసిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే జ్ఞానస్నానం పొంది దేవాలయానికి దూరంగా జీవిస్తూ ఉన్నారో వారిని మనము క్రీస్తు సన్నిధికి అనగా దేవాలయానికి తీసుకుని రావాలి. అలాగే మనం ఎప్పుడు కూడా మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకోవడానికి, ఆ క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి మన యొక్క పాపములను అనగా గురువుకి పాప సంకీర్తనము చేయాలి. కావున మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకరిని గుడికి తీసుకొచ్చే వాళ్ళుగా ఉన్నామా, లేదా ఇతరులను చెడగొట్టే వారిగా ఉన్నామా, లేదా మంచి హృదయముతో పాప సంకీర్తనం చేసి క్రీస్తు ప్రభువుని అనగా క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నామా, లేక అర్హత లేకుండా ఏదో స్వీకరిస్తున్నాం అన్న పేరుకి మన ప్రభుని స్వీకరిస్తూ ఉన్నామా? మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆమేన్.